బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో సార్, మొద్దు నాగవర్మ గారండి? ముద్దు కాదండి, అది ముద్దునూరి నా ఇంటి పేరు. అది చెప్పండి, ఎవరు మీరు? ముద్దునూరి నాగవర్మ గారు కదా? అవునవునవును, నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, మీరు లోన్ అప్లై చేశారు కదండి? అవునండి. 6 lakhs అప్లై చేశారు కదా? అవునండి సార్, మేము మా మేనేజర్తో మాట్లాడి 8 lakhs అప్రూవల్ తీసుకున్నాము. 8 lakhs? 8 lakhs ఎందుకండి? మీకు ఏదో దానికి వస్తుంది కదా. ఎందుకండి, నాకు 6 lakhs సరిపోతే, నాకు 8 lakhs 8 lakhs ఎందుకు? సరే సార్, 6 lakhs చేద్దాము. సో ఇప్పుడు ఇది 6 lakhs అంటే ఏ పర్పస్లో మీరు తీసుకుంటున్నారు తెలుసుకోవచ్చా సార్? అది కొంచెం వేరే ఉన్నాయి కొన్ని, అవి క్లియర్ చేద్దామని తీసుకుంటున్నామండి. నైస్ సార్. ఇప్పుడు మీరు అంటే రీపేమెంట్ అంతా కరెక్ట్గానే ఉంటుందండి? ఏంటి బ్రో అంత మాట అన్నాను? అలాంటిదే ఉండదండి, మన అంతా కరెక్ట్ గానే ఉంటుంది. కావాలంటే మీరు నా సిబిల్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు. సరే సరే, ఓకే సార్. మీకు ఈ వీక్లో మీకు అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో, మొద్దు నాగవర్మ గారు? సారీ అండి, ముద్దునూరి కాదండి, ముద్దునూరి అని చెప్పాను. ముద్దునూరి నాగవర్మ గారు, సారీ అండి. చెప్పండి. ఇప్పుడు అది రీపేమెంట్ అది గట్రా కరెక్ట్గా చేస్తారు కదండి? అదేంటండి మళ్ళా ఫోన్ చేసి అడుగుతున్నారు? ఇందాకే చెప్పాను కదండి, కరెక్ట్ గానే ఉంటుందంతా అని. బరాబర్ చేస్తామండి, అదే ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే, అదే మనది ఏంటంటే కొన్ని రూల్స్ కొంచెం గట్టిగా ఉంటాయండి, స్ట్రిక్ట్గా ఉంటారు మా వాళ్ళు. ఏం కదండి, మీరు అసలు అటువంటి టెన్షన్లు ఏం పడద్దు. ఇప్పుడు అలాగే ఉంటుందా? మనలో అన్నమాట కరెక్ట్ కడతారు కదండి? కట్టేస్తామండి బాబు. మీరు మళ్ళా ఇన్నిసార్లు కూడా నాకు డౌట్ వేస్తుంది, భయం వేస్తుందండి. ఏంటి ఏమన్నా రిస్క్? లేదండి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లాజులు అయ్యి రూల్స్ చాలా గట్టిగా ఉంటాయండి బాబు. అదే తలనొప్పి నాకు. ఇదివరకు ఒకళ్ళకి ఇప్పించానండి. ఒకసారి ఇప్పుడే చేస్తాను, అతను లైన్లో తీసుకొని మీకు చేస్తాను. ఉండండి, నేను లైన్లో ఉంటానండి. సరే ఉండండి సార్, ఒక నిమిషం. హలో మనోజ్ గారు? చెప్పండి. ఇది మన క్లయింట్ ఒక ఆయన లైన్లో ఉన్నారండి. ఓకే, ముదునూరి నాగవర్మ గారు అండి. ఆయన 6 lakhsకి లోన్ అప్లై చేశారు. అమ్మ బాబోయ్. అదే మన ఏంటండి అమ్మ బాబోయ్ అంటున్నారు? ఏంటి ఏమన్నా రిస్క్ ఏంటి? లేదు, ఒకసారి మాట్లాడండి. హలో, అది తీసుకుంటున్నారా అండి లోను? తీసుకున్నాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? వద్దంటారా? అంటే అది కాదు, ఒకసారి ఆలోచించుకోండి. ఏం లేదు, ఆలోచించుకునే తీసుకుంటాం కదండి. తీసుకున్నారా? ఏం లేదు సార్, ఇలానే నేను కూడా తీసుకున్నాను. ఒక 6 months ఇబ్బంది ఉండి కట్టలేకపోయాను సార్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. చాలా రిక్వెస్ట్ చేశాను సార్, కడతాను ఎంత చెప్పినా ఏం లేదు. ఇల్లు ఏమైందండి అప్పుడు? ఏం లేదండి, సింపుల్ గా కాల్ తీసేశారు సార్ అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటి కాల్ తీసేసారా? అవునండి, ఇప్పుడు ఒక కాల్తోనే నడుస్తున్నాను ప్రస్తుతానికి. అయ్యో, ఎక్కడ ఉంటారండి మీరు? నాది ఇక్కడే కుక్కట్పల్లి సార్. అయ్యో, నేను కుక్కట్పల్లిలో ఉంటానండి. సాయంత్రం ఒకసారి కలుస్తానండి మిమ్మల్ని. మా కాల్ తీసేటివి ఏంటండి? అంటే నేను రాలేను సార్ బయటికి, అంటే కాల్ లేదు కదా, పెద్దగా రాలేకపోతున్నాను బయటికి. కాల్ తీసేటివి ఏంటండి? హలో ఏమండి, బ్యాంక్ కూడా లైన్ లోనే ఉన్నామండి. మీరు అలా మాట్లాడకూడదు సార్, అది పద్ధతి కదండి. మరి కాల్ తీసేసాను అది ఇది అంటే ఉన్నది ఏదన్నా వాళ్ళ ఇల్లు ఉంటాయి, ఏదో ఉంటాయి, ఏదన్నా అలా వసూలు చేసుకోవాలి. కానీ కాల్ తీసేస్తారా మీరు? మళ్ళీ మనమాట కడతారు కదండి. బాబు వద్దండి, మీకు లోన్ పోతే అన్నమండి బాబు, క్యాన్సిల్ చేసేయండి, వచ్చేది కదా. హలో, మొదలు నాగవర్మ గారు? అయ్యో బాబు, నీకు దండం అయ్యా బాబు, ఎందుకు నన్ను ఇలా ఫోన్ చేస్తున్నావు నాకు ఇలాగా? ఆ మనోజ్ గారు నువ్వు ఫోన్ చేస్తా ఉంటే ఆ మనోజ్ గారు కాలే గుర్తొస్తుంది నాకు. పెట్టేయ్యా బాబు, నీకు బూతులు వస్తున్నాయ్యా బాబు, పెట్టి. నాగవర్మ గారు ఏంటి చెప్పండి. మీ ఫ్రెండ్ సమీర్ ఉన్నాడు కదా? అవునండి, ఆయనే మీ నెంబర్ నాకు ఇచ్చారు. సమీర్ ఇచ్చాడా నెంబరు? అవునవును, బ్యాంక్ కాల్ కాదండి, ప్రాంక్ కాల్. అవును, ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. ఇంకా నిజంగానే అనుకున్నానండి. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు కాల్ తీసేస్తాను. అయ్యో బాబోయ్, వెళ్తాను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు కాల్ తీసేస్తాను. థ్యాంక్ యూ నాగవర్మ గారు, హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.